పెట్టుబడి పెట్టాలంటే ఒక నమ్మకం కలగాలి. ఒక పరిశ్రమ ఇక్కడ తీసుకొచ్చుకొని అతను ఆ పరిశ్రమ నడిపించాలంటే ఒక నమ్మకం కలగాలి. అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అన్నా కూడా ఒక భరోసా ఉండాలి. వీటన్నిటికీ కూడా ప్రధాన బేస్ ఏదంటే పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా వ్యవహార శైలి, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్. లాస్ట్ 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలా అయిపోయిందంటే ఏదో ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో, లేకపోతే ఎక్స్ సీఎం వెళ్ళేటప్పుడు పరదాలు కట్టడానికి పరదాలు పట్టుకుని నుంచోడానికో, లేకపోతే అక్రమ అరెస్టులు చేయటానికో, లేకపోతే వాళ్ళు ఏం చెప్తే అది చేయటానికి తప్పించి వాళ్ళకి స్వయంగా వాళ్ళ చిత్తశుద్ధితో వాళ్ళు వేసుకున్న కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టు పనిచేసే పరిస్థితి కనిపించలేదు. కానీ మేము ఇక్కడికి మేము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి విధ్వంస పాలనకి చరమగీతం పాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అదొక పవర్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పెక్ట్ అన్న ఉద్దేశంతో ఈ రోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్న తీరుకి నేను ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన ఈ పనితీరుకి నేను ఈ వేదిక మీద వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది మాకు ఒక జవాబుదారీతనం. ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత మేము వచ్చి ఇది చేసామని చెప్పడానికి ఏ నాయకుడికైనా దమ్ము ఉండాలి. ఈ రోజు 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రతి శాఖ మంత్రి కూడా వచ్చి ఈ రోజు మేము మా డిపార్ట్మెంట్ లో ఇది చేసామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాము అంటే గవర్నమెంట్ కి ఈ రోజు పబ్లిక్ మీద ఉన్న చిత్తశుద్ధి మీకు ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా అర్థం అవ్వాలి. ఈ రోజు మనందరికీ తెలుసు యాక్చువల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ రోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర మనం ఒకసారి మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంది, ఒకసారి చూస్తే కనుక మన వాళ్ళు ఒకసారి పెట్టారా, పవర్ పాయింట్ పెట్టారా, ఒకసారి చూసుకోండి. ఒకసారి బేస్ చేసుకుంటే ఈ రోజు మనకి సంబంధించి నేరాల సంఖ్య అంటే క్రైమ్ రేటు సుమారుగా 14.1% తగ్గింది ఈ రోజు క్రైమ్ రేట్. అంటే ఓవరాల్ గా 2022 నుంచి 24 వరకు నుంచి 2024 నుంచి 26 వరకు చూసుకుంటే దగ్గర 34,014 కేసులు తగ్గాయి. అంటే ఈ రోజు ఈ క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద మనం కూడా చెప్పొచ్చు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ ఈ రోజు మా డిపార్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ పరిస్థితి కానీ, లేకపోతే ఈ రోజు సీసీటీవీ కెమెరాస్ ద్వారా ఒక ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయటం కానీ, డ్రోన్స్ ను ఉపయోగించి టెక్నాలజీ బేస్ చేసుకొని ఈ రోజు చేస్తున్న పోలీసింగ్ కానీ, ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ ఈ రోజు ప్రత్యక్షంగా ఈ 14% తగ్గేదానికి, క్రైమ్ రేట్ తగ్గేదానికి ఈ రోజు ఉపయోగపడ్డాయని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఇంతకు ముందు టెక్నాలజీని బేస్ సీసీటీవీ కెమెరాస్ ఉండేవంటే 14,000 సీసీటీవీ కెమెరాస్ సుమారుగా 2018లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇన్స్టాల్ చేస్తే, మ్యాట్రిక్స్ సంస్థ చెప్పి ఇన్స్టాల్ చేస్తే 2019 నుంచి 24 వరకు వాటికి కనీసం ఛార్జెస్ కూడా ఇవ్వకుండా, అంటే వాటికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇవ్వకుండా ఈ 5 సంవత్సరాలు కూడా వాటిని నిరుపయోగంగా వదిలేసి కేవలం బొమ్మలు మాత్రమే ఉండే పరిస్థితుల్లో కనిపించేవి సీసీటీవీ కెమెరాస్. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ మీద దృష్టి పెట్టి వాటిని అన్నింటినీ కూడా మేము రినోవేట్ చేయడమే కాకుండా అగైన్ పబ్లిక్ పార్టిసిపేషన్ తో ఇప్పుడు విజయవాడ కమిషనర్ లాంటి కమిషనరేట్ లో ప్రతి నియోజకవర్గంలోని కూడా అన్ని విలేజెస్ లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకునే పరిస్థితికి ఈ రోజు తీసుకొచ్చాం. అంటే ఒక పక్క నుంచి కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, ఒక పక్క నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ తో 1,00,000 సీసీటీవీ కెమెరాస్ టార్గెట్ గా చేసుకుని అరౌండ్ ఈ రోజు 70% వరకు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకుని వాటికి సంబంధించిన ఫీడ్ కూడా నియర్ బై ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్స్ కి అప్పచెప్పి అక్కడ ఏ ఇన్వెస్టిగేషన్ అయినా చాలా ఈజీగా తొందరగా చేసుకునే దానికి ఇది ఒక మెయిన్ టూల్ అయిందని చెప్పడానికి నిజంగా మేము గర్వపడాలి. ఎందుకంటే ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక క్రైమ్ జరిగిందని చెప్పిన తర్వాత ఆ క్రిమినల్ ని పట్టుకోవడానికి విత్ ఇన్ 24 hours to 48 hours మేము పట్టుకోగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ దట్ సీసీటీవీ కెమెరాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ మాకు ఈ రోజు. అటువంటి వాటిల్నే లాస్ట్ గవర్నమెంట్ లో నిర్వీర్యం చేసేసిన పరిస్థితి కూడా ఈ రోజు గుర్తు చేయాలి. సో అగైన్ మేము ఈ రోజు వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ తొందరగా చేస్తున్నాం, ఎవిడెన్స్ తొందరగా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం, ఆఖరికి కన్విక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయని చెప్పడానికి ఈ రోజు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం మన అందరికీ తెలుసు మహిళా రక్షణ అన్నది చాలా పెద్ద ప్రయారిటీ. ఈ రోజు ఎక్కడైనా మహిళ రక్షణగా ఉంటే గనక మనం గాంధీ గారి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి 12 గంటలకి ఆయుధ ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళా భద్రత మీద సపరేట్ గా అంటే ఒక ప్రత్యేకమైన దృష్టి ప్రతి గవర్నమెంట్, ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టశాస్తు లాస్ట్ గవర్నమెంట్ లో దిశ అని చెప్పి ఒక అంటే ఒక అమలు చెయ్యలేని ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టం అని చెప్పి
భ్రమించిన అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక భ్రమలో పెట్టిన పరిస్థితి కూడా గుర్తు చేయాలి. కానీ ఈ రోజు మేము ఒక చిత్తశుద్ధి గల గవర్నమెంట్ గా మహిళకి సంబంధించి ఒక భద్రత విషయంలో ఒక స్పెషల్ గా ఒక ఐజీ స్థాయి వ్యక్తిని, మన రాజకుమారి గారిని ప్రత్యేకంగా ఐజీ స్థాయి వ్యక్తిని నియమించి ఆవిడకి సపోర్టివ్ గా ఒక 2 ఎస్పీలని, అదేవిధంగా కిందన ఒక టీం ఏర్పాటు చేసుకుని శక్తి ఈ రోజు ఒక మహిళా విభాగానికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద ఒక ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చూస్తే శక్తి యాప్ లో దగ్గర 16 విభాగాలతో శక్తి యాప్ లో కూడా దాంట్లోని ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఈ రోజు వాటితో పాటు దగ్గర 1,55,00,000 మంది ఈ రోజుకి డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఈ శక్తి యాప్ కే సంబంధించే కాకుండా శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈ రోజు క్రియేట్ చేశాం. అంటే చాలా మంది ఈ శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం, ఒకవేళ ఇన్ కేసు యూసేజ్ చేయటం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే గనక వాళ్ళు డైరెక్ట్ గా 7553485111 నెంబర్ కి శక్తి వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ గా కనుక వాళ్ళు ఒక మెసేజ్ పంపించినా, ఒక వీడియో పంపించినా, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దానిలో